ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వైష్ణవ క్షేత్రాలన్నీ భక్తులతో పోటెత్తాయి. నమో నారాయణ నామస్మరణతో ఈ జిల్లా అంతా మారుమవుతుంది. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బాలాజీ మందిరంలో ఉన్నాము. ఇక్కడ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు కొంగు బంగారమై వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తున్నారు. 17వ తేదీ ఉదయం రోజు ధనుస్సంక్రమణ అంటే ధనుస్సు రాశి లోపల సూర్యుడు ప్రవేశించిన దాన్ని ధనుర్మాసము మార్గళి అని కూడా అంటారు. ఈ ధనుర్మాస వ్రతాన్ని గోదాదేవి అన్ని విశేషమైన భక్తి ప్రపత్తులతోని నెల రోజులు ప్రతిరోజు స్వామివారికి భక్తితోని ఒక పాశురాన్ని సమర్పించింది. దాన్ని మనం తిరుప్పావై అంటాము. ఈ ధనుర్మాసము జనవరి 14వ తేదీ భోగి రోజు స్వామివారిని రంగనాథుణ్ణి వివాహం ఆడింది మన గోదాదేవి కాబట్టి ఆ రోజు పరిపూర్ణమవుతుంది. ఈరోజు ఈ ధనుర్మాసం లోపల వైకుంఠ ఏకాదశి, దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. వైకుంఠం లోపల శ్రీ మహావిష్ణువును దర్శనం చేసుకోవటానికి 33 కోట్ల దేవతలు కూడా ఈరోజు వైకుంఠానికి వెళ్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పొద్దున్నే 4:30 గంటలకు అభిషేకాలు, మరి స్వామివారి యొక్క ఈ ఉత్తరాయణ దర్శనము చాలా వైభవంగా భక్తులు ఇక్కడ మన ఆదిలాబాద్ నుంచే కాకుండా మహారాష్ట్ర నుండి కూడా చుట్టుపక్కల నుంచి వచ్చేసి తెల్లారంగానే అన్ని ఏర్పాట్లు కూడా ఈ మార్వాడి ధర్మశాల వాళ్ళు చాలా చక్కటి ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా ఆ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ముక్కోటి ఏకాదశి కాబట్టి ఈరోజు దర్శనం చేసుకోవడానికి చాలా పవిత్రంగా పెద్ద ఉదయం భక్తుల నుంచి చాలా మంది వచ్చారు. చాలా బాగుందండి దర్శనం. ప్రతి సంవత్సరం ఇలాగే ఏర్పాటు చేస్తారు కమిటీ సభ్యులు. చాలా మంది భక్త జనాలు ఎక్కడెక్కడి నుంచి వస్తారు దర్శనం చేయడానికి. నాది ఇది దగ్గర 7వ సంవత్సరం అండి దర్శనం చేయటం. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మనం ఏదైతే తిరుపతి దర్శనానికి వెళ్తామో తిరుపతిలో చాలా జనం ఉండటంతో దర్శనం కాదేమో అన్న ఉద్దేశంతో ఆదిలాబాద్ పట్టణంలో అత్యంత వైభవంగా వెంకటేశ్వర ఆలయంలో చాలా వైభవంగా ప్రతి సంవత్సరం చేస్తున్న వైకుంఠ ఏకాదశిను ఉదయం నుంచే మేము బారిలో నిల్చొని దర్శనం చేస్తున్నాం. ఈ దర్శనం ప్రతి ఒక్కరికి కూడా ఇప్పించడము చాలా భాగ్యం. ఈ దర్శనం చేయడం వలన వైకుంఠానికి మనం జీవితంలో వెళ్తామన్నట్టు ఒక పెద్దలు చెప్తూ ఉంటారు. శాస్త్ర ప్రకారంగా ఈరోజు చేయాలన్న ఉద్దేశంతో మనం ఇక్కడ దర్శనార్థం రావడం జరిగింది.